Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్టీ మారడంపై వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ. వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైసీపీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తూ ఉండగా, మరికొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్ధా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్లనాని, బాలినేని, సామినేని ఉదయభాను, గ్రంథి శ్రీనివాస్, అవంత్ శ్రీనివాస్ వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. ఇక పార్టీకి వెన్నుముక్కగా నిలిచిన ఎంపీ విజయసాయిరెడ్డి సైతం వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజ్యసభ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇక విజయసాయిరెడ్డి బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలలో విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి సైతం పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన టీడీపీలోకి వెళుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మారుతున్నారని వస్తోన్న వార్తలపై ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి తాజాగా స్పందించారు. ఈ విషయంపై ఆయన కీలక ప్రకటన చేశారు. తాను పార్టీ మారబోతున్నట్టు వస్తోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు. తాను వ్యక్తిగత సమస్యల కారణంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు. తాను ఎప్పటికీ పార్టీ మారే ప్రసక్తే లేదని, తనకు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎంతో గౌరవం ఉందని, అదే గౌరవంతో ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణం జగన్ వెంటేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి చెప్పుకొచ్చారు.